క్యాలెండర్ రిలీజ్ చేయాలి. గ్రూప్ 2లో 2000 పోస్టులు అదనంగా, గ్రూప్ 3లో 3000 పోస్టులు అదనంగా పెంచుతామని మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైతే చెప్పారో వాటన్నిటిని నిలబెట్టుకోవాలి. నిరుద్యోగ భృతి 4000 ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి యూనివర్సిటీల్లో విద్యార్థులు ఆందోళనలు చేస్తుంటే ఆ యూనివర్సిటీల్లో కూడా హాస్టళ్లలో కరెంటు తీసేయడాలు, నీళ్లు బంద్ చేయడాలు. ఇక మళ్ళా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు ఎట్లయితే ఇనుప బూట్ల చప్పులతోని, ఇనుప కంచెల చప్పులతోని, లాఠీలతోని, తుపాకుల మోతలతోని ఏ రకమైనటువంటి పరిస్థితులు యూనివర్సిటీల్లో 2014కు ముందు ఉండేనో మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో మొన్న 2 రోజుల సంఘటనలు చూస్తే అర్ధరాత్రి, ఉదయము, మధ్యాహ్నము దుర్మార్గంగా పోలీసులు యూనివర్సిటీలోకి జొరబడి విద్యార్థులను, నిరుద్యోగులను, ఉగ్రవాదుల్ని కదా వెంటాడుతారు కదా జమ్మూ కాశ్మీర్లో, అట్లా వెంటాడుతున్నటువంటి వీడియోలు, ఫోటోలు మనమందరం కూడా చూసినాం. అంటే హాస్టళ్ళు, అదేవిధంగా గురుకుల విద్యాలయాలు, యూనివర్సిటీలు మొత్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవి చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. వాటి పరిస్థితి చాలా దుర్లభంగా తయారైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మంచిగా చూస్తుంది, అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది అని చెప్పి మీదికి కూడా స్టేజ్ల మీద మైక్ దొరకగానే ఉపన్యాసం చెప్తున్నాడు, ముచ్చట్లు చెప్తున్నాడు. ఆచరణలో మాత్రం రవ్వంతైనా ఈ రేవంత్ రెడ్డి దాన్ని చూపిస్తలేడు. గతంలో మనం చూసినాం, స్వయంగా ఆయన క్యాబినెట్ కొలీగ్స్ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి. మళ్ళీ దాంట్లో కూడా ఎస్సీబీసీ మంత్రులకే అవమానాలు జరుగుతున్నాయి. గతంలో చూసినాం యాదాద్రిలో దేవుడి సాక్షిగా ఆనాటి యాదాద్రి దైవ దర్శనానికి వీళ్ళంతా వెళ్ళినటువంటి సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఆనాటి డిప్యూటీ సీఎం అయినటువంటి, ఇవాళకి కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి దళిత బిడ్డ మల్లు బట్టి విక్రమార్క గారిని చిన్న పీటేసి కూర్చుని రేవంత్ రెడ్డి, అదేవిధంగా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇతర మంత్రులేమో పెద్ద పీటలు వేసిన వాళ్ళకు, దళితుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ అయినటువంటి కొండా సురేఖ గారికి చిన్న పీటేసి కూర్చుని అక్కడ ఎస్సీబీసీ మంత్రులకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఎస్సీబీసీ మంత్రులకు అక్కడ అవమానం జరిగింది. మళ్ళీ సేమ్ సీన్ నిన్న రిపీట్ అయింది. నిన్న కూడా బీసీ మంత్రి, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా మళ్ళీ నిన్న ఆయనకు అన్యాయం జరిగింది. ప్రోటోకాల్ పాటించక, అక్కడ అధికారులు ఎవరు ఆయనను రిసీవ్ చేసుకోక, అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మేము ఫోటోలు, వీడియోలు చూసి మేము కూడా ఆశ్చర్యపోయినాం. మంత్రి గారు వచ్చి ఏదో మెయిన్ రోడ్ మీద డివైడర్ మీద కూర్చున్నటువంటి పరిస్థితి మేము చూసినాం. సో అంటే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ-బీసీ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి. అదే కాకుండా ఎస్సీ-బీసీ మంత్రులే కాదు, ఎస్సీ-బీసీ అధికారులకు కూడా అవమానాలు జరుగుతున్నాయి. మొన్న శ్రీనివాస్ అని చెప్పి అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు, మీరందరూ కూడా చూసిరు. ఆయన మరణ వాంగ్మూలంలో ఏం రాసిండు, ఏందో ఏం కథనో అన్ని పేపర్లలో, టీవీలలో కూడా వచ్చింది. అంటే ఇవాళ ఎస్సీ-బీసీ అధికారులకు, ఎస్సీ-బీసీ మంత్రులకు రేవంత్ రెడ్డి రాజ్యంలో, ఈ ప్రజాపాలనలో అడుగడుగున అవమానం, అవహేళన, ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది. ఇక కార్పొరేషన్ చైర్మన్లు మొన్న ఇచ్చిన 35 కార్పొరేషన్ చైర్మన్లలో దాంట్లో కూడా సామాజిక న్యాయం లేదు. ఏ వర్గానికి ఎన్ని చైర్మన్లు వచ్చినాయో అవి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. సో అట్లా మొత్తంగా ఈయన పరిపాలనలో, అటు ప్రభుత్వంలో క్యాబినెట్లో కానీ, ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ అనేటువంటిది, సామాజిక సమతూకం అనేటటువంటిది అసలే లేకుండా పోయింది. ఇక ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ ఇటు పోయి బెదిరింపు ధోరణితో మాట్లాడతారు. చెప్పడమేమో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను సేవకుణ్ణి,